ముందుగా మనం చికెన్ కర్రీ ఎలాగా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మనం చికెన్ని తీసుకొని మంచిగా కడుక్కోవాలి. సో ఇది సుగుణ చికెన్ అన్నమాట, చాలా బాగుంటుంది. మనం దీనితో పాటు మక్క వడలు కూడా చేసుకుంటున్నాము. చికెన్ కర్రీ ప్లస్ మక్క వడలు అన్నమాట. సో మక్క వడలు కూడా చేసుకుంటున్నాం అన్నమాట. మనం ఉల్లిపాయలు కోసుకుంటున్నాము. ఇప్పుడు ఒక బాండి పెట్టుకొని అందులో మంచి ఆయిల్ వేయాలి. సరిపడినంత ఆయిల్ వేసి తర్వాత ఆనియన్స్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. పక్కన మక్క వడలు చేసుకుంటున్నాం చూడండి. మన టేస్టీ మక్క వడలు కూడా తయారవుతున్నాయి. తర్వాత ఇందులో చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో కారం వేసుకోవాలి. సరిపడా ఉప్పు వేసుకోవాలి. పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఇది మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకోవాలి. మంచిగా ఉడికినాక కొద్దిగా వాటర్ వేసుకోవాలి. దీని కాంబినేషన్ జీరా రైస్ కూడా చేస్తున్నాము. అంచుకు చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో నువ్వుల పొడి, మెంతుల పొడి, ధనియాల పొడి, కొబ్బరి పొడి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. హోల్ గరం మసాలా కూడా వేసుకోవాలి. ఇప్పుడు మీదికించి కొత్తిమీర వేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోతుంది. టేస్టీ చికెన్ కర్రీ రెడీ. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్దాం రండి.